రయమున వచ్చును కేశవుడు. రెడీ పో. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు. కలియుగమందు కలియుగమందు సులభముగాను, కొంచెం ప్రేమగా, కలియుగమందు సులభముగాను, ముక్తికి మార్గము నమ్మండి, ముక్తికి మార్గము నమ్మండి. స్థిరముగ మనసును హరిపై నిలిపి, స్థిరముగ మనసును హరిపై నిలిపి, అస్థిర జగమును వదలండి, అస్థిర జగమును వదలండి. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు. తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు, రయమున వచ్చును కేశవుడు. ప్రహ్లాదుండు హరిహరి అనగా, ప్రహ్లాదుండు హరిహరి అనగా, స్తంభమునందు వెలసెనుగా, స్తంభమునందు వెలసెనుగా. అటువలె భక్తి మనకు గలిగిన, అటువలె భక్తి మనకు గలిగిన, ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు. అహల్యదేవి రామాయణగా, అహల్యదేవి రామాయణగా, రాతిని నాతిగా చేసెనుగా, రాతిని నాతిగా చేసెనుగా. అటువలె భక్తి మనకు గలిగిన, ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు. ద్రౌపది దేవి కృష్ణాయనగా, అందరూ పాడట్లేదు. ద్రౌపది దేవి కృష్ణాయనగా, వలువల సంగిన పరమాత్మ, వలువల సంగిన పరమాత్మ. పావన నామము తోడనే, పావన నామము తోడనే, పరుగున వచ్చును పరమాత్మ, రయమున వచ్చును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు,
ఎందుకు రాడే కేశవుడు. మీరిప్పుడు వెన్నలా కాకుండా నవనీతమంత మెత్తగా ప్రేమతో చక్కగా పాడండి. సందేహం బదియేలనురా. నిజంగా మీరు యశోదలే. సందేహం బదియేలనురా. శ్రీరాముడు చల్లని దైవమురా. శ్రీకృష్ణుడు చల్లని దైవమురా. ఉల్లముతో నా ఎల్లవేళలా. ఉల్లముతో నా ఎల్లవేళలా. తలచిన వారిని దయచూడునురా. తలచిన వారిని దయచూడునురా. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. గట్టిగా ఎందుకు రాడే కేశవుడు. ఎందుకు రాడే రాఘవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. ఎందుకు రాడే కేశవుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధా రమణ హరి గోవింద జయ జయ. రాధా రమణ హరి గోవింద జయ జయ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. जय बोलो हनुमान की. जय बोलो हनुमान की. जय बोलो हनुमान की. सीताराम 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 सीताराम. श्रीमद् रमण गोविंद. आंजनेय वरद गोविंद. प्रह्लाद वरद गोविंद. पुंडरीक वरद गोविंद. गोविंद गोविंद. हरे कृष्ण. अंदर ఒకసారి రెండు చేతులు పైకెత్తి हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
జై శ్రీరామ్. మీరు చాలా మంచి భక్తులు, గొంతు విప్పి భగవన్నామాన్ని చక్కగా గానం చేశారు. కలియుగం కదా, మనం యజ్ఞం, యాగం, పూజ, వ్రతం ఇవన్నీ చేసినా చేయకున్నా ఖచ్చితంగా చేయవలసింది, చెయ్యగలిగింది, అందరికీ సులభమైనది ఏమిటి? నామస్మరణ. ఈ హరే కృష్ణ మంత్రం నేను చెప్పగలను అంటే మీరు హరే రామ అని కూడా చెప్పచ్చు. అయితే మాకు ఇలా అలవాటు కాబట్టి ఏం పర్వాలేదు, దోషం ఏం లేదు. హరే కృష్ణతో మొదలుపెట్టి నేను 1 2 3 అనగానే అందరూ చెప్పాలి. ఓకేనా? చెప్తారా? నేను 1 2 3 అనగానే మీరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మొత్తం చెప్పాలి. 1 చేతులు ఎత్తి, వీడి చూడండి తిప్పడం, చేతులు అని చెప్పిన మీరు చేతులు అలా ఓసారి చేతులు దించేయండి. వీడు పెన్నగాడిని మార్చలేక మనమే మారదు. ఇప్పుడు చేతులు అది మళ్ళీ తిరిగి చూసారండి, చేతులు దించేయండి. మీరు ఒక్కసారి అలా చేతులు ఎత్తితే చెరువులోంచి బోల్డ్ అని కమలాలు వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు చేతులు పైకెత్తండి. ఆహాహా. 1 2 3 హరే కృష్ణ 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 హరే హరే. ఇంకొకసారి అందరూ ఒకసారి అనాలి. ఒకరి ముందు నేను మళ్ళీ చెప్తున్నాను, అందరూ ఒకే మంత్రం. 1 2 3 అందరితో కలవాలి. మళ్ళీ చెప్తున్నాను, 1 2 3 జై శ్రీరామ్. మీకు 3 కథలు చెప్పాలి. అవి కూడా జరిగినటువంటివి, మన శాస్త్రాల్లోనివి. అవి ఏమిటంటే, మొదటిది అజామిలోపాఖ్యానం. అజామిలుడు, అజయామిలహ. మనందరికీ కర్మవశాన ఈ శరీరం వచ్చింది. ఒకళ్ళు పొడుగ్గా, ఒకళ్ళు పొట్టిగా, ఒకళ్ళు నల్లగా, ఒకళ్ళు తెల్లగా, ఒకళ్ళు తెలివిగా, ఒకళ్ళు తెలివి తక్కువగా. ఇదంతా ఎందుకు చెప్పండి? దేవుడు అందరినీ ఒకలాగే సృష్టించచ్చుగా. కొందరు కుంటివాళ్ళు, కొందరు గుడ్డివాళ్ళు, రకరకాలు. ఇవన్నీ ఎందుకు అసలు? దేవుడికి దయలేదా? కాదు, మన కర్మవశాన అవన్నీ. అందుకని ఆ కర్మ తొలగించుకోవడానికే మనం ఎంత కూర్చున్నా, ఎంత నించున్నా, ఏ పని చేస్తున్నా నామం చేస్తుంటే కర్మక్షయం అవుతుంది. అందుకే చూడండి, పూర్వం మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా, నాకైతే మా అమ్మమ్మ గుర్తు, లేచి నిలబడడానికి ఏ గోడవ పట్టుకుని లేకపోతే కూర్చున్నప్పుడు వెంకటరామ స్వామి ఎక్కడున్నావు తండ్రి, రామచంద్రమూర్తి ఎక్కడున్నావు స్వామి అనేవారా లేదా? ఎందుకని? భగవంతుడితో స్మరణ. ఆ స్మరణ ఎంత గొప్పదంటే, ఈ పెద్ద మనిషి పొద్దున్నే పూలు కోయమంటే వాళ్ళ నాన్నగారు పూలు కోయడానికి వెళ్ళాడు ఊరి చివర. ఆ పువ్వులు కోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరినో చూడకూడని స్థితిలో చూశాడు. మనస్సు చెలించింది. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు అంటే చెలించదు మరి, వేధవ మనస్సు. తిను అని చెప్తుంది, అవునా? ఇంకో 4దే, ఇంకో 2 పట్టురా, ఏది నిమ్మకాయ ఇంటిదే, దాంట్లో మధ్యలో చీరి ఉల్లిపాయ కారం పెట్టు. ఎన్ని చెప్తాము? వేధవ బజ్జీకి ఎంతుంటే మనసు అనే గజ్జి కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, దానికి ఉండదు మరి. ఈయన వెళ్ళాడు, మంచి కుటుంబంలో పుట్టాడు, కానీ ఆ చూడకూడదు చూసి ఇంటికి వచ్చాడు, కానీ మనసంతా అక్కడే ఉంది, నిలవలేదు, వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఆవిడతో సాంగత్యం చేశాడు.
ఏదో సామెత ఉంది, ఏమంటే పెళ్లి కొడుకు మంచోడేనా అని అడిగారు. అది చాలా మంచోడు. అలవాట్లు ఏమన్నా ఉన్నాయి? అబ్బే ఎప్పుడైనా కిల్లి వేసుకుంటాడు అంతే. పెద్ద పెద్ద బ్యాడ్ హ్యాబిట్స్ ఏం కావాలిగా. అది కూడా ఎప్పుడైనా మొక్క తిన్నప్పుడే, అది కూడా ఎప్పుడైనా చొక్క వేసినప్పుడే, అది కూడా ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడే, అది కూడా ఎప్పుడైనా పేకాడాడినప్పుడు. ఎంత మంచి పెళ్లి కొడుకు. అలా ఇతను ఎప్పుడైతే ఆవిడ సాంగత్యంలోకి వెళ్ళాడో ఆవిడ జారస్త్రీ, జారిని, వీడు దిగజారిపోయాడు. ఆవిడతో పాటుగా ఇదిగో ఇప్పుడు చెప్పిన అన్ని లక్షణాలు వచ్చేసింది. అలాంటి వాడిని ఎవడైనా ఈ ఊళ్ళో పురోహిత్యాన్ని పిలుస్తాడా? ఎవరన్నా సత్యనారాయణ చేయించుకుంటారు అలాంటి వాడితో? ఊరి చివరికి వెళ్ళిపోయాడు. ఆ చొక్కా మొక్క అలా 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 దిగజారిపోయాడు. ఊళ్ళో ఎవడో పిలవకపోతే మరి గడిచేది అలా దొంగతనాలు. అదనొక క్వాలిటీ. ఇలా దిగజారి నన్ను ఫ్యాన్ కట్టేగా చాలు, మళ్ళీ వాళ్ళు తీసుకుంటాం. ఆహా, నిశ్శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంది. ట్రాక్టర్ అయిపోయినట్టే ఉంది. అర్థమైపోయిందే, తనికెళ్ళ. సో ఆయన ఈ అలవాట్లు చేసేసుకుని ఆవిడతో సంసారం చేసి 10 మంది పిల్లలు కన్నాడు. ఈ 10వ వాడికి ఆవిడ నారాయణ అని పేరు పెట్టింది. ఎంతైనా ఆఖరి వాడు పెట్ల ముద్దు ఎక్కువ ఉంటుంది కదా. ఈయన కాలం ఎప్పుడు ఒకలాగే ఉంటుందా? మనం అనుకున్నట్టే ఉంటుందా? ఏమైనా జరగచ్చు. చీకటి గదిలో నల్లటి శరీరాలతో, రాగి రంగు జుట్టుతో, ఎర్రని కన్నులు కలిగినటువంటి వాళ్ళు చేతిలో పాశాలు పట్టుకుని భయంకరమైనటువంటి ఆకారాలతో ఆయన కనబడ్డారు. 3. అసలు ఎక్కడున్నాడు ఈయన? వృద్ధాప్యం వచ్చి శరీరంలో శక్తి సడలి మంచం మీద ఉన్నాడు. ఏమంటే చెబితేనే కొన్ని భయం కలుగుతాయి కదా. చూస్తే సినిమాల్లోనే కొన్ని చూసి జడుచుకుంటాం కదా మనం. సినిమా నిజం కాదుగా, దానికే భయపడతాం. అటువంటిది తను ఉండేటువంటి గదిలోకి అలాంటి పెద్ద పెద్ద ఆకారాలు, భయంకరమైన కళ్ళతో భయంకరమైనటువంటి ఆకారాలు వచ్చేస్తే ఆ భయంతో విహ్వలత అంటారు. ఆ విహ్వలతతో ఆయన ఒక్కసారిగా దగ్గరలో ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు, ఆ 10 ఏళ్ల పిల్లవాడు, కొన్ని ఒక 2-3 ఏళ్ళు ఉండొచ్చు వాడికి. ఆ చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే ఈయన భయం చేత ఆ పిల్లవాడిని అన్నా పిలవాలి అని వాడి నోట్లో ఉండడం వల్ల నారాయణ 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 ఏమన్నాడు? 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 అలా అన్నాడు. ఆ భయం చేత అలా పడిపోయాడు. వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు పాశం వేద్దాం అనుకునే లోపల ఈయన నారాయణ అన్నాడు. అంతే, ప్రాణోత్క్రమణం కదా, ప్రాణం పోయే టైం, అంత్యకాల స్మృతి అంటారు. ఇంక చివరి సమయంలో నారాయణ అన్నాడు. అంతే, ఆ చీకటి గదిలో వెలుగులు చిమ్ముతూ కోటి సూర్యకాంతితో వెలుగొందేటువంటి 4 శంఖ చక్ర గదా పద్మాలతో విష్ణుదూతలు వచ్చేశారు. స్టాప్ ఇట్ అన్నారు. అదేమిటండి ఇంగ్లీష్లో అన్నారా అనకండి. నేను ఒక యానిమేషన్ చూశాను, చాలా బాగుంది. అంటే ఇప్పుడు కాదు, అది నేను అడిగి సంపాదించాలి. ఒక 20 ఏళ్ళు పైన అవుద్ది, 25 ఏళ్ళలో. బెంగళూరు హరే కృష్ణ మూమెంట్ వాళ్ళది. ఆ గుడి కిందే థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లో వేశారు. నిజంగా ఆ భయం కలిగింది. అలా ఉన్నారు వాళ్ళు, చాలా బాగా తీశారు. అది ఇంగ్లీష్లో ఉంది, అందుకని చెప్పాను నేను. వాళ్ళు అలా ఆగండి అన్నారు. ఎప్పుడు చరిత్రలో యమదూతలు వచ్చి ఎవరినన్నా వేసుకుపోతారు తప్ప వాళ్ళని అడ్డుకునేవాడు ఎవడు లేడు. వాడు రాజైనా, తరాజైనా, సిరాజైనా ఎవరినన్నా వేసుకుపోవడమే. అలాంటిది వీళ్ళు అడిగారు, మీరెవరు? మేము విష్ణుదూతం. అయితే
ఇతను నారాయణ అని పిలిచాడు, అందుకే నారాయణుడి తరపున మేము వచ్చామన్నారు. చాలే ఊరుకోండి, వాడికి భయం వేసింది మమ్మల్ని చూసి, వాళ్ళ అబ్బాయిని పిలిచాడు, తగుదమ్మా మీరు వచ్చేసారు అన్నారు వీళ్ళు. అదంతా అనవసరం, అది మా స్వామివారి పేరు, అది వాడు పోయే టైంలో పిలిచాడు, అందుకు మేము రావాల్సిందే వచ్చేసాం. అలా పెద్ద గొడవ అయిపోయింది. వాళ్ళు ఏదో మాట్లాడి వీళ్ళు ఏదో మాట్లాడి శాస్త్రం అది ఇది. వాడు పాపిస్తాడు, మీరు తగుదమ్మా అని ఒకసారి నారాయణ అంటే వచ్చేస్తారా, అప్పుడు వాళ్ళకి మీకు ఏం తేడా ఉంది గొర్రెకిను. ఇలా పెద్ద గొడవ అయిపోయింది. అప్పుడు వాళ్ళు చెప్పారు, పెద్ద దూదికొండ తగలబడ్డానికి పెద్ద పెద్ద కట్టెలక్కర్లేదుగా, నిప్పురవ జాలుగా అన్నారు. అలా వాగ్వాదం అయిన తర్వాత వాళ్ళు యమదూతలు వెళ్ళిపోయారు. ఇదంతా కళ్ళ ముందే జరిగింది. ఈయనకి గతమంతా గుర్తొచ్చింది. అయ్యో, ఇన్ని అకృత్యాలు చేశానా, మంచి కుటుంబంలో పుట్టి ఇంత దిగజారిపోయినా అని చాలా బాధపడ్డాడు. ఈయన కళ్ళ ముందు ఏదో కళలో జరిగినట్లుగా. నాకు తెల్లవారుజాము మా అమ్మ గుర్తొచ్చింది, కళ్ళలోకి వచ్చింది. అలా వాళ్ళు అలా అయిపోవడం, ఈయన శరీరంలోకి మళ్ళీ శక్తి వచ్చింది. మరి విష్ణు దూతలు దర్శనం చేశాడు, మళ్ళీ బలం వచ్చింది. అయ్యో, ఇంత నేను మతిమాలిన పనులు ఎన్ని చేశాను, అయ్యో నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని అక్కడి నుంచి హరిద్వారం వెళ్ళిపోయాడు. చావు దగ్గరైన వాడు మళ్ళీ దృఢత్వమైన శరీరం పొందాడు. విష్ణువు యొక్క కృపచేత మళ్ళీ హరిద్వారం వెళ్ళి నియమంతో నిష్టతో భక్తి చేశాడు, నారాయణ మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. ఎవరైతే విష్ణుదూతలు ఇన్ని కాపాడారో వాళ్ళే మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఆయన్ని పుష్పక విమానంలో వైకుంఠానికి తీసుకెళ్ళారు. అజామిలోపాఖ్యానికి శ్రీ వ్యాస మహర్షికి. మనం కూడా జీవితంలో సీతమ్మ వారు చెప్పినట్లుగా నకశ్చిన్న పరాధ్యతి అన్నారు. అంటే సీతాదేవి చెప్తుంది హనుమంతుడితో, హనుమ, లోకంలో దోషం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా, అపరాధం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా అన్నారు. ఏదో ఒక దోషం ఉంటుంది కదా. పొగ వచ్చింది, ఆ పొగ కింద ఏముంది, నిప్పు, అవునా? ఇప్పుడు మీరు పొగొద్దు అనుకుని నీళ్లు పోస్తే ఏమవుద్ది, వంట ఉండదు, ఇంకా కడుపులో మంట ఉంటుంది, అవునా? ఎంతమంది కట్టెల పొయ్యి మీద వంట చేశారు, చేస్తండి, చేస్తున్నారు అని అడగలేదండి. ఆ రాయి కూడా వేయినా సీను, ఒకసారి చేయించేనమ్మా. ఏమో ఇంకా కట్టెలు పోయి వాడుతున్నావా అన్నోళ్ళు ఎవరన్నా, అమ్మో ఏమిటి ఇంకా ఉన్నాయి చేతులు, ఈ తల్లులందరికీ గట్టిగా మా అమ్మ అయితే చిన్నప్పుడు 90% అంత కట్లిపోయాయి. ఆ నిప్పులు ఉంటాయి, అది ఎందులో వేసేది, కుంపట్లో వేసి దాని మీద పాలు వచ్చేవి, పాలగిని పెట్టేది, చూసుకోమని చెప్పేది. మనం చూసుకోకపోతే ఈ నిప్పులు కాస్త బొగ్గు అయిపోయి, ఎందుకు, ఈ పాలు వెళ్ళి కట్టెల పొయ్యి దగ్గర నుంచి ఈ కట్టె కాలే వరకు మన కట్టెలతో బోడి పని ఉంది. చివరి కూడా కట్టెలేగా. ఎవరన్నా కాశీ వెళ్ళారా అండి? అమ్మో, పీకేరు వాళ్ళు, ఏం పీకేరు అంటే కాశీ వెళ్ళామని చెప్పచ్చు కదా. మరి కాశీలో మణికర్ణికా ఘాట్ చూసామండి, తిప్పరా, అక్కడ శవాలు దహనం అవుతుంటే చూసామని అన్నోళ్ళు చేతులు అలా పెట్టండి. మీకు విషయం తెలుసా అండి, మామూలుగా మనం శవాన్ని చూసినా ముట్టినా శ్మశానానికి వెళ్ళినా స్నానం చేయాలి కదా, కానీ కాశీలో అవి ఏం లేవు తెలుసా మీకు? ఎందుకంటే కాశీ పేరేంటి, మహాశ్మశానం. ఏంటి అక్కడ ఇంకా అంటూ ఏం లేదు, ఆ శవాల పక్కనే నువ్వు నిలబడు, ముట్టుకో, ఏమైనా నీకు అశౌచం లేదు, ఎందుకంటే మహాశ్మశానం. మనం ఎంతో పుణ్యం చేస్తే ఈ నేలలో పుట్టాము. మనం ప్రతి క్షణం చాలా ఆనందంగా ఉండాలి, గర్వంగా ఉండాలి. చాలామందికి నీళ్లు లేవు తెలుసా. ఇంక వేసవకాలం మొదలైపోతుంది, ఇంకో వారం తర్వాత శివరాత్రి. మా అమ్మమ్మ చెప్పేది,
శివశివ అనుకుంటూ చలి వెళ్ళిపోతుంది. మరి ఇంకా ఏం మిగులుతుంది? వేడి. నెమ్మదిగా నీళ్లు కటకట ఒక్కొక్కటి ఎండిపోతూ ఉంటాయి. ఈ నీటి చలమల్లోకి వెళ్ళి ఇలా డొక్కులతో పోసుకుని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందువల్ల మీ అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే నీళ్లు వ్యర్థం చేయకండి. ఎంత గోదావరిలోనైనా ట్యాపులు అవి కట్టండి, స్విచ్చులు అవి కట్టండి, లైట్లు అలా వదిలేయకండి. ఈ శక్తి అంతా మనం గత 10 ఏళ్ళుగా కరెంటు కోత తెలియని వాళ్ళం మనం. పైన తల ఉన్న వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి, తలమాసిన వాళ్ళు కాదు కాబట్టి మనకి వెలుగులు అలా విరజిమ్ముతూ ఉన్నాయి, రోడ్లు అలా బాగుపడుతున్నాయి, రైళ్ళు విమానాలు అలా పరిగెడతా ఉన్నాయి. కరెంటు కోత ఒక్కపోత నో, 10 ఏళ్ళ నుంచి మనం అనుభవించలేదు. మా చిన్నప్పుడైతే కరెంటు పోవడం, ఆ కరెంటు కోతలో దీపాలు, మా అమ్మ ఒరే కిరసనాలు పోసారా, ఒత్తులు సరి చేశారా, ఇలా కిరోసిన్ డబ్బా ఆ సీసాలో అందులో గొడ్డనెల్లా చుట్టి పెట్టి అన్నీ రెడీ చేసుకుని ఇవన్నీ. కానీ ఇప్పుడు ఇవేం లేవు. మనం గత 10 ఏళ్ళుగా 11 ఏళ్ళుగా నిరంతరాయంగా కరెంటు అలా అనుభవిస్తున్నాం. ఇబ్బంది లేదు. ఇలా ఇబ్బంది లేని స్థితి మనకి ఇచ్చినందుకు మనం భగవంతుణ్ణి ఎక్కువ తలవాలి, ఎక్కువ కొలవాలి. మరి విషయంలోకి వెళ్తే మనం ఇందాక చెప్పుకున్నాం, 2009లో నేను విశ్వమంగళ గోగ్రామ యాత్ర అని జరిగింది. అది జరిగినప్పుడు తణుకు ఈ చుట్టుపక్కల అంతా తిరిగాం, మేము ప్రతి పల్లె తిరిగాం. 1990లో, ఇది 2009 అయిపోయింది, 90లో తేతలు ఉందిగా, తేతలిలో మాకు ఒక క్యాంప్ అయితే వచ్చాం మేము, దాదాపు 1 వారం రోజులేమో. అప్పుడు రామాలయం, అయోధ్య ఎంతమంది వెళ్ళారండి కొత్త గుడి చూడడానికి? చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కొత్త గుడి, కొత్త రాముణ్ణి, బాలరాముని. జై శ్రీరామ్. అయోధ్య బాలక రామ్ భగవానికి జై శ్రీరామ్. ఆ రాముడు గారి గుడి మరి మొన్న కట్టారు, సంవత్సరం అయింది. మరి అంతకుముందు ఒక చిన్న షెడ్లో ఉండేవాడు ఆయన. ఆ గుడి కట్టాలి, లక్షల మంది బలిదానం చేశారు. మేము చిన్నవాళ్ళం, 15-16 సంవత్సరాలు. అప్పుడు మాతో పాట పాడించారు, బాగా గుర్తు నాకు. ఆ పాట ఏమిటంటే, పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ, విల్లు చేత బూనే జయ రామ రామ రామ, విధర్మీయ విద్రోహుల గూల్చగా ధర్మయజ్ఞ సంరక్షణ చేయగా, పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ, విల్లు చేత బూనే జయ రామ రామ రామ. కాబట్టి మనం అప్పుడు అలా ఉద్యమాలు చేసి 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 ఎందరో బలిదానం చేస్తే మనం ఈ రోజున ఇలా కూర్చుని భగవంతుని కీర్తించుకోగలుగుతున్నాం. అక్కడ అయోధ్యలో రామ మందిరంలో రామచంద్రమూర్తిని దర్శించుకోగలుగుతున్నాం. అయితే మన దేవాలయాలు, మన పూర్వీకులు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు. గవర్నమెంట్ వాళ్ళు అందులో ఉండే హుండీలు డబ్బులు తీసుకోవడానికి, స్వామివారికి ఇచ్చిన పొలాలు పీల్చేయడానికి, అక్కడ కమిటీలు వేసి పెత్తనాలు చేయడానికి మన పెద్దల దేవాలయాలు కట్టలేదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, మనకి దేవుడి కంటే కులం ఎక్కువ, దేశం కంటే రాజకీయం ఎక్కువ. దేశమే లేకపోతే నీ రాజకీయం ఎక్కడా? నువ్వే లేకపోతే నీ కులం ఎక్కడ? బంగ్లాదేశ్లో 4 నెలల క్రితం ఊచకోత కోశారు హిందువుల్ని. ఇప్పుడు జరగట్లేదు అనుకోకండి. నిన్నగాక మొన్న ఒక పూరి గుడిసెలో తల్లిని పెట్టి తాళం వేసి సజీవంగా దహనం చేశారు. ఓ 9-10 ఏళ్ల పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎవరు దిక్కువాడికి? వాడి పాపం, ఆ తల్లి పాపం హిందూ వైపు ఉండడం.
మనం అందరం మెజార్టీగా ఉన్నాం కాబట్టి ఈ కేశవ స్వామి గుడి కట్టుకోగలిగి ఆయన యొక్క పూజ చేసుకుంటూ ఆయన పునఃప్రతిష్ఠ చేసుకుంటూ ఇలా మనం ఉపన్యాసం చెప్పుకుంటూ భజన చేసుకుంటూ బతుకుతున్నాం. ఇలాంటి ఉపన్యాసం పాకిస్తాన్లో కుదురుతుందా? ఇలాంటి ఉపన్యాసం బంగ్లాదేశ్లో కుదురుతుందా? ఇలాంటి ఉపన్యాసం పాత బస్తీ హైదరాబాద్లో కుదురుతుందా? ఎందుకు కుదరదు? అక్కడ మనుషులు లేరు కాబట్టి, అది మనుష్య జాతి కాదు కాబట్టి, ప్రపంచ నాశనానికి పుట్టినటువంటి ఒక పిశాచాల జాతి కాబట్టి. నిన్నగాక మొన్న పాత బస్తీలో హనుమంతుడి గుళ్ళో మాంసం విసిరేశారు. అది అందుకే పుట్టింది. నేనేమంటా అంటే వాళ్ళు మారాలని నేను కోరుకోను. వాళ్ళు అందుకే పుట్టారు, వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు మారాలి. నువ్వు అబద్ధాలు చెప్తావు హిందువుగా పుట్టి, ఏం చదవు, అన్నీ ఒకటే కదండి, మెలికలు ఎంత బాగా తిరుగుతావు, అన్నీ ఒకటా? ఏం నిరూపించండి, నిరూపించండి. ఇవాళ మార్నింగు సీను అక్కడే ఉన్నాడు, వాడు ఎవరికో వాయిస్ మెసేజ్, మామూలుగా ఉండదు, చచ్చిపోతాడు. అలాంటి వాయిస్ మెసేజ్ పెట్టాను. వాడు ఫోన్ చెయ్యాలి, చెయ్యడు. రాను రానివ్వను అన్నట్టుగా చెయ్యడు, చెయ్యలేడు. ఎందుకు? వాడిని ఏమడిగాను నేను? వాడి పేరు సునీలు, వరంగల్. వాడు ఏదో పెద్ద కబుర్లు చెప్తున్నాడు, నిజమైన దేవుడు వీడి పెండాకుడు అని. ఒరే, నీకు పేరు కూడా పెట్టలేకపోయాడు చవట, వాడు నిజమైనోడు ఏంట్రా? నీకు దమ్ముంటే మీ అమ్మా నాన్న పేరు చెప్పు, ఫోన్ చేశాను. చెప్తాడా? ఎందుకు చెప్తాడు? ఎలా చెప్తాడు? వాడు ఇక్కడోడేగా. ఇప్పుడు ఆటో స్పెల్లింగ్ ఏంటి? AUTO. నువ్వు పెయింట్ డబ్బా తెచ్చి AUDI అని రాశావు అంటే ఆడి. ఆడేంటి తెలుసా? ఆడి కారు. బాగా ఆడి కారు, ఈడి కారు కాదు, ఆడి కారు. అయిపో ఏట్రా శివశంకర్, అర్థమైపోయింది వాళ్ళకి, వెంటనే పడేసుకున్నాడు. సో నువ్వు రాత్రి అయిపోద్దా? రాత్రి అయిపోద్దా? కాబట్టి వీళ్ళను మోసం చేసుకుంటూ బతుకుతున్నారు. అలాగే ఒక ఆయన చాలా కాలం క్రితం ఫోన్ చేసి బాధపడుతూ, ఏమండి మా ఫ్రెండ్స్ వాళ్ళు విశాఖపట్నం, నేను హైదరాబాద్ వెళ్తున్నాను, పర్ణిక అబ్బా తల తిప్పేసింది చూడండి, పోస్ట్ మాస్టర్ గారి మనవరాలు, అబ్బా నిన్నే పిలిచేమైతే వీళ్ళు టక్కని తిప్పేసింది. 9 నెలలు అంతే, భజన చేయమంటే భలే చేసింది మధ్యాహ్నం. సో నేను బాధపడ్డానండి, హైదరాబాద్ వెళ్తుంటే మా ఫ్రెండ్స్ హలీం తెమ్మన్నారు అన్నాడే. తప్పేమిటి? అబ్బే తెమ్మన్నాడు సలీం అయితే బాధపడినండి, సుబ్రహ్మణ్యం అండి. అర్థమైందా? అర్థమైందా? ఆడు హిందూ కాకపోతే తింటాడు. అర్థమైందా? ఏం తినాలి, ఎవరి దగ్గర తినాలి, ఎవరి దగ్గర కొనాలి? హిందీ వచ్చండి ఎవరికన్నా? దేకో అంటే అదనమాట. నేను కొంచెం దాన్ని ఆంధ్రీకరిస్తా. మీరు హిందీలో దేకండి, లేకపోతే తెలుగులో దేకండి, మీ ఇష్టం. అర్థమైందా? అర్థమైందా? మీరు కొనేటప్పుడు, తినేటప్పుడు, అమ్మేటప్పుడు కూడా హిందీలో దేకకపోతే తెలుగులో దేకాల్సి వస్తుంది. జోక్ కాదండి, జోక్ కాదు. రాయచోటి, కడప జిల్లా, పెద్ద వీరభద్రస్వామి గుడి, 1000-1200 ఏళ్ల క్రితం. ఆ గుడికి వెళ్తుంటే నన్ను కారులో తీసుకెళ్తున్నాను గురూజీ. ఈ సందంతా 95% ఆదివైశ్యాస్ ఉండేవాళ్ళు, శెట్టిగారులు. ఇప్పుడు 60% కంటే తగ్గిపోయారు. ఏ అన్నాను. అమ్మేసుకుని వెళ్ళిపోయారండి. ఎవరికి అమ్మారు? ఎవరైతే గోవును కోసుకు తింటారో, ఎవరైతే విగ్రహారాధన వ్యతిరేకిస్తారో, ఎవరైతే మన దేవాలయాలను ఆక్రమిస్తారో, ఎవరైతే కొత్త దేశాలను పుట్టిస్తారో, ఎవరైతే పాత బస్తీలను పుట్టిస్తారో, ఎవరైతే మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళి సూట్ కేసుల్లో ముక్కలు చేసి పంపిస్తారో, ఎవరైతే ఫ్రిడ్జుల్లో మన ఆడపిల్లల్ని దాచిపెడుతుంటారో,
ఎవరైతే మన ఆడపిల్లని పట్టుకెళ్ళి అమ్మేస్తుంటారో వాళ్ళకి అమ్ముతున్నారు వీళ్ళు. ఎందుకు అంటే వీడు 50 లక్షలు ఇస్తానంటే ఆడ 60 70 ఇస్తాడు. అప్పటిదాకా ఆ ఇంట్లో పూజ, ఆ ఇంట్లో భజన, ఆ ఇంట్లో హారతి జరిగిన ఇల్లు ఆ తర్వాత అవన్నీ లేకుండా గోభక్షణ జరుగుతూ ఉంటుంది. అందుకని కొనేటప్పుడే కాదు అమ్మేటప్పుడు కూడా హిందీలో దేకండి. మీరు ఎక్కువ డబ్బులు వస్తాయని అమ్మేస్తే నెమ్మదిగా వాడు ఆ పక్కింట్లో చిచ్చు పెడతాడు, అది అమ్మేలా చేస్తాడు, లేదు ఆక్రమిస్తాడు. మాతో యాత్రకు వచ్చారు. ఏ యాత్ర? నర్మదా పుష్కర యాత్ర. ఆ యాత్రలో ఓ పెద్ద ఆయన బెంగళూరు, నా ఇల్లు 60 లక్షల ఇల్లు 5 లక్షలకు అమ్ముకుని వెళ్ళిపోయాను. ఎందుకు? చుట్టూ వాళ్ళే ఉన్నారు, రోజు ఎముకలు అవి వేస్తున్నారు. ఇంకా నేను ఎక్కడ పూజ చేసుకోను, ఎక్కడ హోమం చేసుకోను. మన దేశంలోనే మనం కాందిశీకులైపోతాం. హిందువులు మెజారిటీ తగ్గిన మరుక్షణం మన బతుకుల్లో ఉత్సవం ఉండదు, ఉత్సాహం ఉండదు, ఉత్పాతం ఉంటుంది. ఎవడైనా సెక్యులర్ కుక్క వాగాడంటే కొత్త చెప్పులు నిన్నే కొనుక్కున్నాను. అబద్ధాలు చెప్పకండి. చిన్న బిడ్డని ఇక్కడ అడుగుదాం, ఎవరన్నా దారా తల్లి అక్కడే నుంచో. ఏం పేరు నీ పేరు? అమ్మా వరిష్ట. చెప్పు, 5,000 సమానమా? మీరు హెల్ప్ చేయకండి, అంతా బొమ్మరీలు మమ్మీలా మీరు. దాని మైకి సరే దానికి చెప్పు. 5 ఏం చదువుతున్నాను? మాకు కూడా 5 కావాలి ఇక్కడ. చెప్పు చెప్పు 5,000 సమానమా? దానికి కూడా ఆడు చూడాలా? పోయి చూడు, చెప్పు నాన్న. 5 సమానంగా ఉన్నాయా? గట్టిగా చప్పట్లు కొట్టండి పరిచితకి. శివాలయానికి వెళ్ళాం. ఉందా ఈ ఊళ్ళో శివాలయం? ఉంది కదా, వెళ్ళాం కదా మరి. ధనేశ్వర స్వామి. ఏం పేరు? ఉమా ధనేశ్వర స్వామి. వెళ్ళాం కదా మరి. శివాలయం ఎవరు చెప్పకండి. శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరుంటారు? కొట్టండి రా. ఆన్సర్ బాగా చెప్తే చప్పట్లు కొట్టండి, లేదా దాన్ని కొట్టండి. అయ్యి బాబోయ్ నవ్వులు. నానా శివుడు ఎదురుగా నంది ఉంటుందా? ఇప్పుడు చెప్పు, గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? గట్టిగా. వర్షిత గిఫ్ట్, తర్వాత నేను షిఫ్ట్ ఎక్కుతాను, లిఫ్ట్. ఆన్సర్ చెప్పకపోతే రిఫ్ట్. సరేనా? 2 అయిపోయినాయి. ఇప్పుడు చెప్పు, మీ అమ్మ షోరూంలో బొమ్మ సమానమా? ఆవుకి ఇప్పుడు ఏమన్నా పెట్టావా? ఆవుకి ఏమైనా ఏం పెట్టావు? అరటిపళ్ళు ఏమైనా పెట్టావా? గడ్డి ఏమైనా పెట్టావా? మధ్యాహ్నం నేను వాళ్ళ ఆయన ఎవరింటికి వెళ్ళాను, ఆవు మందే ఇల్లు నాగయ్య గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆవు ఉంది, మన సీనాలు పొట్టిది, పొంగనూరు. దానికి పేరు కూడా పెట్టాం, శుభల. అది పొట్టిది గట్టిది. ఆ గారం వాళ్ళ అమ్మ చాలా మెత్తగా చక్కగా సాధు చేయి. మరి ఆవుని మేపేవాళ్ళు ఆవుని మేసేవాళ్ళు సమానమా? దానికి అర్థమైందండి. అందు పాపం చిన్న బిడ్డ అయినా ఎర్ర తల్లి అర్థమైందా? ఆవుని మేపేవాళ్ళు అంటే ఆవుకి పెట్టి తినిపించేవాళ్ళు, ఆవుని మేసేవాళ్ళు సమానమా? కాదు కదండి. మళ్ళీ అందరూ బాగా వినండి. ఇప్పుడు చకచక చెప్పేది వర్షిత, ఓకేనా? 5,000 సమానమా? గట్టి మైక్ దగ్గర పెట్టుకో. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? గట్టిగా జై శ్రీరామ్. వెరీ గుడ్ అన్న, కూర్చో. నీకు తర్వాత గిఫ్ట్. మీకు అర్థమైందండి? బాలవాక్కు బ్రహ్మవాక్కు. చిన్న బిడ్డతో ఎందుకు చెప్పించామంటే కనీసం వాళ్ళని చూసైనా మనం నేర్చుకుంటాం, మార్చుకుంటాం. 1 సైడ్ లవ్ ఎన్ని రోజులు? 1 సైడ్ లవ్ ఎన్ని రోజులు?
మనం కొనేటప్పుడు తినేటప్పుడు ఎదుటి వాడిని బయ్యా బయ్యా అని మనం అనుకుంటున్నాం, వాడు కూడా అనుకోవాలి కదా. అమ్మవారి దగ్గర అప్పుడప్పుడు వేట వేస్తారా, ఆ వేట పట్టుకెళ్ళి ఎవరైనా ముస్లింకి ఇవ్వండి, తింటాడా? అతని నియమం ఉంది, అతని నియమం ఉంది, అదేంటిది హలాల్ అని, అయితేనే తింటాడు. అతని నియమం అతను ఫాలో అవ్వడం తప్పు కాదు. అతని నియమం నీకెందుకురా, వీడు పెద్ద ఏదో వీడే అలాగ పుట్టినట్టు హలాల్ అయిందా అండి అని అడుగుతాడు. వాళ్ళకి అది నియమం, నీకు కాదు కదా, నీకు కాదు కదా. అలాగే పాసిపోయిన కేకుల కోసం డిసెంబర్ 25 ఎవరైనా వెళ్తుంటారు ఇక్కడ, ఆ చేతులు ఎత్తారు ఏంటి ఇప్పుడు, పాసిపోయిన కేకులు తినేసి వచ్చేస్తారా? మనం ఏది చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామో కొంచెం హిందీలో ఇందాక ఏం చెప్పాను అదన్నమాట, లేకపోతే తెలుగులో మిగులుద్ది. అదైందా? ఇప్పుడు మన దేశం కొన్ని పేర్లు చెప్తా, చెప్పండి అందరూ. యోగ భూమి, కర్మభూమి, ధర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి, ఋషిభూమి, దేవభూమి. ఎంత గొప్పది మన దేశం. చిన్న చితక వాళ్ళు ఏం పుట్టలేదు ఇక్కడ, చాలా గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు ఇక్కడ. నేను ఒక క్షణం మైక్ ఇచ్చేస్తాను, కావాలంటే మీరు మాట్లాడు, నాకు అభ్యంతరం. ఈ పక్కన భీమవరం దగ్గర జ్ఞానానంద స్వామి చాలా గొప్ప ఆయన పూర్వనామం వేరు. రాజుగారు 17 ఏళ్ల వయసులో హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఒంటి మీద నూలు పోగు లేకుండా తపస్సు చేశాడు హిమాలయాలు. ఆయనకి ఏమనిపించిందో దిగిపోయి ఇటలీకో ఎక్కడికి వెళ్ళి సైంటిస్ట్ అయిపోయాడు. ఏ సెయింట్ క్యాన్ బికమ్ ఎ సైంటిస్ట్ అని ప్రూవ్ చేశారు. వచ్చారు మన ఆంధ్ర యూనివర్సిటీ, ఇప్పటికే 200 పైన థీసిస్ సమర్పించారు, ఇప్పటికే ఉన్నాయి. అలాంటి వాళ్ళకే చప్పట్లు కొట్టాలి. మన దురదృష్టం ఏంటంటే ఆయన ఈ పక్కన పుట్టాడని ఇక్కడ వాళ్ళకి కూడా తెలియదు. అంత గొప్పోడే, అంత గొప్పోడు. అలాగే 1910లో రాజమండ్రికి 3 గొప్ప గొప్పలు వచ్చారు. లాల్, బాల్, పాల్. ఎవరు వాళ్ళు? లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, ఇంకొకరు బాల గంగాధర్ తిలక్. వీళ్ళు ముగ్గురిని లాల్, బాల్, పాల్ త్రయం అనేవారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కలే, ఈ గోదావరి జిల్లాలో ఈ చుట్టుపక్కలే పుట్టిన గొప్ప ఆయన పేరు చిలకమర్తి లక్ష్మీనరసింహ శర్మ. ఆయన ఒక పద్యం రాసి పాడారు, అద్భుతం. భరత కన్నంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలయ్యేర్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు మూతులు బిగే గట్టి పాలు పితుకుచుండా. ఎప్పుడు? 1910లో. ఈ భరతఖండం అంటే అప్పుడు బంగ్లాదేశు, పాకిస్తాన్ కూడా కలిసి ఉన్నాయి. ఈ భరతఖండము చక్కని పాడియావు. పాడియావు అంటే ఏంటండి? పాలిచ్చావు. భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడల ఏడ్చుచుండ తెల్లవారని గడుసరి గొల్లవారు మూతులు బిగిగట్టి పాలు పితుకుచుండ. మూతి కట్టేసి దోడలకి ఆవుకి వీళ్ళు పాలు పితికారు. ఇప్పుడు ఎప్పుడో 1910లో అంటే మనం బలంగా లేవనుకోవచ్చు. 2025లోకి వచ్చాక కూడా నువ్వు పేడేసుకుంటూ దూడలాగే ఉంటావా? యుద్ధవ్వా? ధర్మం కోసం నువ్వు ఎదగవా? కొమ్మవా? ప్రపంచమంతా మన వైపు చూస్తుంది. ఎందరో ఋషులందరూ సైంటిస్టులు. వైమానిక శాస్త్రం అంటారు భరద్వాజుడు. ఇప్పుడు ఆపరేషన్లు చేస్తున్నారే వాటన్నిటికీ ఆద్యుడు, సుశ్రుతుడు. మన సున్నా కనిపెట్టిన ఆయన ఆర్యభట్ట.
ఇలా ప్రపంచంలో కంప్యూటర్కి చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఏది అని అడిగితే సంస్కృతం. అలాగే ప్రపంచంలో ఎక్కడ తవ్వినా దొరికేవి మన విగ్రహాలే. అందుకే నేను చెప్తాను, మీ అందరికి త్రిబుల్ తెలిసేమో, కానీ త్రిబుల్ ఈ గుర్తుపెట్టుకోండి. చెప్పండి, ఈ ఫర్ చెప్పండి, ఈ ఫర్ ఎవిడెన్స్, ఈ ఫర్ ఎపిక్స్, ఈ ఫర్ ఎథిక్స్. ఎథిక్స్ అంటే నీతి కలిగి ఉండడం, ఎపిక్స్ అంటే శాస్త్రాలు, ఈ ఫర్ ఇంకోటి ఎవిడెన్స్ అంటే రుజువు. చూడండి, ప్రపంచంలో హిందువులు ఏ దేశం మీద కన్నా వెళ్ళి ఆక్రమించారా? మాకు కొత్త దేశం కావాలని డిమాండ్ చేశారా? మా సాంప్రదాయమే ఉండాలి అని ఎప్పుడన్నా అల్లర్లు చేశారా? అలా చేసే జాతి ఏదో మనకి తెలుసు కదా. కాబట్టే మనం అందరం ఒక్క ప్రతిజ్ఞ చేద్దాం. చేయలా పెట్టండి, కుడి చేయలా పెట్టండి. ఈ హిందూ దేశంలో, ఈ భరతవర్షంలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ కేకలు వేసి కేకులు అవి తినేసి పాసిపోయిన కేకులు ఆడెవడో కొట్టుకుంటే మేకులు, మనం తినేది ఏంటండి కేకులు. అలా వెళ్ళిన వాళ్ళు పోరం అదన్నమాట నేను చెప్పాను. ఎక్కడ లేనిది ఏదైనా అక్కడ ఉంటే చెప్పండి, జాయిన్ అయిపోదాం, మనం అందరం జాయిన్ అయిపోదాం. వాళ్ళకో మంచి అమ్మ ఉందా, వాళ్ళకో మంచి ఫ్యామిలీ ఉందా, అసలు ఆ మాటకొస్తే కూడుందా? ఎండిపోయిన మాంసం తినే ఆటవిక జాతి వాళ్ళు, వాళ్ళు పెద్ద బిల్డప్లు, పెద్ద కబుర్లు. కొంచెం మనం ఆలోచించాలా వద్దా? ఎప్పుడైనా కప్పదాటు గొర్రెదాటు తెలుసా అండి? గొర్రెదాటు అంటే ఏంటండి? ఓ గొర్రెని అతను ఎవరో 4 కాళ్ళు పట్టుకుని గిర్ర తిప్పి కాలువలో వేసేసాడు. అక్కడ 100 పైన ఉన్నాయి, వాటిని వేయలేదు అతను, అవి దూకేసింది. ఎరిగిందా? అతను ఒక్కదాన్నే ఇసిరాడు, మిగిలివన్నీ దూకేసినప్పుడు దూకాలేమో అని. అర్థమైందా? అంటే బుర్ర వాడని వాటిని అదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు పరిచయమే లేని వాళ్ళు ఎవరన్నా ఒకరిని ఆ వెనకాల పంచి కట్టుకున్నారు. ఆయన వెనకాల ఆయన మీరే సార్, రెండో వాళ్ళు సత్యమణి గారు వెనకాల. మీరే రండి. ఏం పేరు మీ పేరు? కృష్ణారెడ్డి గారు. మీ నాన్నగారి పేరేంటి? ఏమండి నేను అడగడానికి చెప్పడానికి ఎంతసేపు పట్టిందండి? సెకండ్స్లో అయిపోయింది కదండి, సెకండ్స్లో అయిపోయిందిగా. మరి సీను పొద్దున్న 12ంటికి అడిగానుగా, ఇంకా ఫోన్ రాలా. నేనేం అడిగాను? డబ్బులు అడిగానా? బంగారం అడిగానా? పొలం అడిగానా? ఏమడిగాను? ఆ సారు పేరు చెప్పండి, ఆ సారు పేరు చెప్పండి అన్న. ఏ సారు? వాళ్ళ బాబు. వాళ్ళ బాబు పేరు చెప్తే ఏమవుద్ది? సుబ్రహ్మణ్యం, రాంబాబు, వెంకటేశ్వరరావు ఉంటుంది. అంటే ఆడెవడో పుట్టాడో తెలిసిపోద్ది. మీ నాన్న పేరు నువ్వు చెప్పుకోలేవు, నువ్వు దేవుడు అనేవాడు ఎవడో పుట్టాడో నువ్వు చెప్పుకోలేవు, ఇంటి పేరు లేకపోతే బతకలేవు, సర్టిఫికెట్లో హిందూ లేకపోతే బతకలేవు, కులం లేకపోతే బతకలేవు, ఇంటి పేరు లేకపోతే బతకలేవు. బాలరాజు తర్వాత ఏంటి? ఏమిరా గొర్రెలు మీ వల్ల దేశానికి ఉపకారం. అలాంటప్పుడే పాడాలని పెద్ద పాట. ఏం పాట? గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. ఎందుకండి చెప్పండి? నెత్తిన కొట్టేసుకుని ప్రార్థన చేస్తే ఏంటి లాభం? మనం వేసేసుకుందాం. మిరాకిల్ టచ్, గడ్డ పగిలిపోను. ఏ గడ్డ?
ఎర్రగడ్డ బిడ్డ. ఎంత మోసమండి. ఈ పక్కన కాపవరం ఉంది, అవునా? అక్కడ పొడుగ్గా ఒకడు పుట్టాడు, ఆయిల్ వ్యాపారం. ఎక్కడ? హైదరాబాద్లో. ఆయిల్ పేరేంటి? వైదిస్ కలవరి కలవరి కలవరిది సాంగ్ వచ్చిందిగా. కలవరి ఆయిల్ వ్యాపారం, లేకపోతే కచ్చీఫ్ వ్యాపారం. పేదం చేసిస్తే రోగాలు తగ్గిపోతాయి. పేదం చేస్తే రోగాలు తగ్గిపోతే, కిడ్నీలు బాగైపోతే, ఎయిడ్స్ నయమైపోతే. మొన్న అయితే చెప్పకూడదు కానీ ఆవిడ ఎవరికో గర్భసంచి లేదంట, పేదం చేస్తే గర్భసంచి వచ్చింది. కాదు, కింద కామెంట్ ఏంటో తెలుసా? బ్రహ్మానందం ఫోటో వేసి, ఒరే అది గర్భసంచా ప్లాస్టిక్ సంచా, అది పోయింది అక్కడ. పేదం చేస్తే ఇవన్నీ వచ్చినాయా? నేను అన్నాను పోన్లే, ఆ మాటకే మనం కూడా అందాం. చాలా పవర్ఫుల్ కదా ప్రార్థన, కిడ్నీలు బాగు చేసేద్ది. వాడెవడో ధవళేశ్వరం వాడెవడో ప్రవీణ్ అని బిగ్గెస్ట్ జోకర్ వాడు, పాస్టర్ ప్రవీణ్, బెల్లంపల్లి వాడే, టచ్ గడ్డ, ఎర్రగడ్డ. వాడి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి సమస్య అన్నాడు. వీడు 2 అంతస్తులు పైనుంచి పడిపోయాడు. ఒక అంతస్తు 2 అంతస్తుల నుంచి పడిపోతే నరాలు కదా, ఎముకలు ఇరిగిపోయినంట. ఎలా ఇరిగిపోయినాయి? ఎలా ఇరిగిపోయినాయి? పట్మని ఇరిగిపోయినంట. వీడి దగ్గరికి వస్తే రాత్రి ప్రార్థన చేస్తే పొద్దునకి అతుకుపోయినాయి. అవి ఎలా ఇరిగిపోయినాయి అంటే పట్మని ఇరిగిపోయినాయి. అనగానే ఫేస్ పెట్టారు, అరే అని పెట్టారు. వీడు ప్రార్థన చేసేస్తే ఎముకలే అతుక్కుపోతే ఆర్థోపెడిక్ డాక్టర్లు ఎందుకు, హాస్పిటల్ ఎందుకు? నేను అందుకే చెప్పాను, గతంలో ఉన్న వాళ్ళకి చెప్పాను, ఏమంటే ఇంకెవ్వడూ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎంబీబీఎస్ చదివితే బాగుండదని చెప్పాను. ఎందుకు చదవాలి సార్? ఎంబీబీఎస్ రూపాయా పావలాయా? 1 కోటిన్నర 2 కోట్లు అవుద్ది. ఎందుకు వేస్ట్? ఈ పనికిమాల పాస్టర్లు ఒక్కోడికి 5,000 10,000 ఇస్తున్నారు, 50,000 ఉన్నాయి. పట్టి హాస్పిటల్లో అని పెట్టేయండి. హాస్పిటల్కి ఒక పాస్టర్ని ఎత్తేస్తే ఇంకంతే, టచ్ గడ్డ, ఎర్రగడ్డ, కానీ పెద్ద జోక్ చెప్పనా? కిడ్నీలు బాగు చేసే పాస్టర్లో, ఇరిగిపోయిన ఎముకలు నతికే పాస్టర్లో, గర్భసంచులు పుట్టించే పాస్టర్లో, గర్భాలు తెప్పించే పాస్టర్లో, ఇన్ని రోగాలు నయం చేసే పాస్టర్లో దిక్కుమాల కలజోడు లేకపోతే దిక్కుమాల బుల్బుల్ బుక్ చదవలేదు. ఇది పవర్ లేదని అర్థం అవట్లా. పవర్ఫుల్ గ్లాసెస్, పవర్లెస్ జీసస్. ఎవరికి కావాలరా? ఎవరికి కావాలి? రోగం అనేది ఎవరికైనా వస్తుంది, కామన్. దేవుడు లేడు అన్నోడికి కూడా రోగం వస్తుంది. ఇది యూనివర్సల్. చెప్పండి ఒకసారి. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. ఎవడైనా పుట్టాడంటే వాడికి చావు వస్తుంది, మధ్యలో రోగం వస్తుంది, ఈ మధ్యలో మొసల్తనం వస్తుంది. ఎవ్వడూ తప్పించలేడు. దేవుడు ఉన్నాడన్నా లేడన్నా. దేవుడు అనేవాడు అంత సంకుచితమా? ఇప్పుడు ఈయనెవరో నాకు తెలియదండి, నా పరిచయం లేదు. ఏమండి ఆయన నెల పిలవండి, ఆ ఎర్రచొక్క ఆయన అన్నాను అనుకో, ఇప్పుడు అట్ట అయిపోతావు ఏంటి? ఆ టీషర్ట్ అన్నాను, తప్పు కాదుగా. దీని పేరు మర్చిపోయాను అనుకోండి, వర్షిత, వర్షిని, వర్షిత మర్చిపోయాను. ఏమన్నా ఆ ముందు కూర్చుందా పిల్ల, 2 పిల్లకల అమ్మాయి ఇలా పిలవండి అన్న, అట్టయిపోతావు నాన్న, చెప్పించేస్తావా? చిన్న బిడ్డ కదండి, దానికి అంత ప్రేమ ఉంటే కన్నబిడ్డలం కదా, దేవుడికి ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి. వాడిని 2 అక్షరాలతోనే పిలవాలా? 3 అక్షరాలతోనే పిలవాలా? వాడు గాడ్డా రాడ్డా? దేవుణ్ణి మనం 2 అక్షరాలతో, 3 అక్షరాలతో, 4 అక్షరాలతో, 5 అక్షరాలతో, 8 అక్షరాలతో, 12 అక్షరాలతో, 32 అక్షరాలతో పిలవచ్చు. అసలు ఇన్ని అక్షరాలు లేదు, 1 అక్షరంతో కూడా పిలవచ్చు అని ఏం ఫీల్ అవడం.
ఒక అక్షరాల్లో మాత్రమే, 2 అక్షరాల్లో మాత్రమే బందీ అయిపోయిన వాడు గాడ్ కాదు, రాడ్డు. వాళ్ళు చేసేది ఫ్రాడ్, సమాజానికి బ్యాడ్, అందులో జాయిన్ అయితే అయ్యేది మ్యాడ్. వాళ్ళకు ఓన్లీ సొల్యూషన్ మడ్. ఏమిటి మడ్? మట్టి, మట్టి బుర్రలు, గొర్రె బుర్రలు. ఎవరు చెప్పాడండి? భగవంతుడికి 2 అక్షరాల పేరే ఉందా? చెప్పండి అందరూ. హరి, హరి, శివ, కృష్ణ, దత్త. ఎన్ని అక్షరాలండి? రామ. ఇవన్నీ 2 అక్షరాలా? చెప్పండి. మాధవ, కేశవ, గోవింద. ఎన్ని అక్షరాలు? నారాయణ, దామోదర, జనార్దన. ఎన్ని అక్షరాలు? 4 వచ్చినాయి. ఓం నమ శివాయ. ఎన్ని అక్షరాలు? ఓం నమో నారాయణాయ. ఎన్ని? శివశంకర్. అక్కడే నువ్వు ఎలా బ్రెయిన్ వాడవు కాబట్టి అట్లే ఇక్కడ ఇటే. మంత్రం చెప్పినప్పుడు ఇటు కదా ఉండాలి. మంత్రం కదా ప్రధానం. ఓం నమో నారాయణాయ. 8 అక్షరాలు. చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎన్ని అక్షరాలు? దీన్ని ద్వాదశాక్షరి అంటారు. ఇప్పుడు మనందరం ఇందాక నుంచి చెప్తున్నాం. 2 చేతులు పైకెత్తండి. చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. జై శ్రీరామ్. ఇది 32 అక్షరాలు. దేవుణ్ణి 2 అక్షరాలతో కానీ 3 అక్షరాలతో కానీ 4, 5, 8, 12, 32 ఇవేమి లేవు. మనం ప్రారంభంలో చేశాం. ఒక్కటే గట్టిగా చెప్పండి. ఓం. గట్టిగా. అద్భుతం. ఇంకొకసారి. ఇంకొకసారి. ఆహా ఆహా, ఎంత బాగుందండి. ఈ చల్లని గాలి, గొప్ప ప్రదేశం, కేశవస్వామి యొక్క కృపా విశేషం. ఎంత గొప్ప భూమిలో మనం పుట్టామంటే ఇలాంటి దేవుడు. ఇక్కడ కొరట ఏంటిది? ఒక ఊరింది కొట్టాలపురం. నన్ను ఆ ఊరికి తీసుకెళ్ళారు. ఎప్పుడు నువ్వు కూడా మనం వెళ్ళాము, కానీ ఫస్ట్ నన్ను ఒక ఆయన తీసుకెళ్ళారు, రాము అని. స్వామి ఆ ఊరికి వెళ్ళాలి, అది పరశురాముడు గొడ్డలి అదంతా చెప్పాడు. సరే 15 ఏళ్ల క్రితం ఇప్పుడు. అయితే అక్కడికి వెళ్తే ఆ గుడి చుట్టూ ఉపాలయాలు ఉన్నాయి. నాకు అప్పుడు ఆ ఉపాలయాలు చూస్తే ఒకటి గుర్తు వచ్చింది. ఏమిటదంటే, మీరు బాగా వినండి. భగవంతుడు ఎంత సులభుడంటే, భగవంతుడు దయలేనివాడు కాదు, దయా సముద్రుడే భగవంతుడు. ఇది కాంచీపురంలో జరిగింది. మీకు ఇందాక 3 చెప్తా అన్నాను కదా, ఒకటే చెప్పాను కదా. కాంచీపురంలో ఒక ఆల్వార్, చాలా గొప్ప విష్ణు భక్తుడు. ఆయన రోజు చదువుకునేవాడు ప్లేస్లో. ఆ ప్లేసు గుడి. అది రోజు పేడతో ఒక పెద్ద ఆవిడ అలికేది. అలా 7 ఏళ్ళు గడిచిపోయింది. ముగ్గుబట్టి అయిపోయింది ఆవిడ. అవ్వా నీకేమన్నా వరం కావాలా అన్నారు ఈయన. ఎవరు లేనిదాన్ని నాకెందుకు స్వామి అందే. ఈయనే, అయ్యో ఇంతకాలం నుంచి ఏమీ ఆశించకుండా సేవ చేస్తున్నావే అని ఆయన శక్తితో ఆవిడ్ని యంగ్గా చేశారు. ముసలి ఆవిడ కాస్త యంగ్ అయిపోయింది. యంగ్ అయిపోయిన తర్వాత ఆవిడ ఆ గుడి యొక్క మేడ మీద నిలబడి రాజుగారి అంబారీలో వస్తుంటే మరి శబ్దాలు అవి వస్తాయి కదండి, చూడ్డానికి ఎక్కింది. ఈవిడ్ని చూసి ఆహా ఏమీ సౌందర్యవంతురాలని అనుకున్నాడు ఆయన. కబుర్లు పెట్టాడు. రాజు దలుచుకుంటే భార్యలకు కొదవా, అంతే భార్య అయిపోయింది. భార్య అయిపోయి కొన్నాళ్ళు అయిన తర్వాత ఈవిడ ఇలాగే ఉంది. రాజుగారికి ముగ్గుబొట్టు వచ్చింది. నేను ముసలోన్ని అయిపోయి నువ్వు అవలేదేంటి అన్నాడు. నీకు తేలడా, అసలు నేనే సీనియర్ అన్నా.
ఎందులోనో పళ్ళు లేవా అంటే, బాబు పళ్ళు ఈ బాబు అంటే వాడు ఫ్రిడ్జ్ తీస్తాడు. ఏ పళ్ళు అనుకుంటున్నాం? పళ్ళ సెట్టు. తినే పళ్ళు కాదు, మనం అనుకున్న పళ్ళు కాదు, పళ్ళ సెట్టు ఉంటుంది ఫ్రిడ్జ్లో. అలాగా నేను నీకంటే సీనియర్ అంది అని స్టోరీ అంతా చెప్పింది ఈవిడ. అవునా, అయితే నేను యంగ్ అయిపోతాను. నువ్వు డంగ వేసి యంగ్ అయ్యావు కదా. డంగ్ అంటే పేడండి, ఇంగ్లీష్లో డంగ్ అంటే పేడ. నువ్వు డంగ్ వేసి యంగ్ అయిపోయావు, నేను కింగుని, నేను యంగ్ అవ్వకపోతే ఎలాగా, రంగు వేసుకుంటే ఎలాగా అన్నాడు. అని ఎవరు చేశారో ఆయన పిలుద్దాం అంటే ఆయన రారండి గుళ్ళోంచి అని ఆయన శిష్యుడు వచ్చాడు. ఏమో ఎలా మరి నన్ను కూడా అన్నాడు. ఏమంటే అవన్నీ మా గురువుగారిని అడగండి, నాకు తెలియదు అన్నాడు. సర్లే ఎలాగో వచ్చావు కదూ, నా మీద 4 పద్యాలు పాడాను, వీళ్ళకి ఇది ఒకటి ఏంటి అర్థమైందా? మీకు అన్నమయ్య సినిమా చూశారుగా, అందులో ఈ తనికెళ్ళ ఆయన మా రాజుగారి మీద 4 పాటలు రాయమంటే రాయవే, నువ్వు అది పీకేవు ఇది పీకేవు అని ఎటకారంగా చెప్తాడు, గుర్తుందా? అలా ఈ రాజుడు కదా ఒకటి పొగడాలి, పొగడకపోతే ఇలా పొగడొచ్చేద్ది. పొగుడు అన్నాడు. అబ్బే నా నోటితో కేసు ఉంది తప్ప నేను ఎవరిని పొగడను అన్నాడు. అంటే ఈ రాజు మరి జ్ఞానం ఉన్నాడే అన్నాడు. నీకు తెలుసుగా, రాజు అంటే విష్ణువు యొక్క ప్రతినిధి కాబట్టి నన్ను పొగిడితే ఆయన పొగిడినట్టే అన్నాడు. ఈ గురువుగారి శిష్యుడు పెద్ద పెద్ద పద్యాలు అవి పాడాడు. ఏమని పాడాడు? భగవంతుడు గొప్పవాడని పాడాడు. మండిపోయింది. ఏంటి నా మీద పాడమంటే మళ్ళీ ఆయన మీద పాడాను. కానీ మీరే కదండి చెప్పారు, మిమ్మల్ని పొడితే ఆయన పోయినట్టే అన్నారు, ఆయన పొడితే మిమ్మల్ని పోయినట్టే కానీ లాజిక్లా పొడి మీద నా రాజ్యంలో ఉండకూడదు, గెట్ అవుట్. మరి ఈగో హట్ అయిపోతుంది కదా. ఈగో ఎంత గొప్పదంటే రాజ్యాలు కూలిపోతాయి, కుటుంబాలు కాలిపోతాయి, అయినా సిగ్గురాదు. మనం ఈశ్వరుడికి కదా విలువ ఇవ్వాలి, ఈశ్వరుడికి కదా ప్రయారిటీ ఇవ్వాలి. ఈగో దిక్కుమాలిన ఈగో, కులం దగ్గర ఈగో, డబ్బుల దగ్గర ఈగో, పార్టీల దగ్గర ఈగో, ఊరు వలకాడైపోయినా సరే, కుటుంబాలు కూలిపోయినా సరే. దానికి పెద్ద ఉదాహరణ ఎవడు? మూర్ఖుడు. మూర్ఖులు అంటే ప్రపంచంలో 2 పెద్ద మూర్ఖులు అని శాస్త్రం చెప్పింది. నెంబర్ 1 మూర్ఖుడు రావణాసురుడు, రెండవడు దుర్యోధనుడు. వీళ్ళిద్దరికి బోలు జ్ఞానం ఉంది. ఎవరికి లేదండి జ్ఞానం? ఇద్దరు జ్ఞానం ఉన్నవాళ్ళే, వీళ్ళు పెద్ద పెద్ద విషయాలు తెలిసిన వాళ్ళే. అయినా చెప్పేశాడు దుర్యోధనుడు, నాకు తెలుసండి, నాకు తెలుసు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ నాట్, ధర్మం అధర్మం తెలుసు, అయినా నేను అట్టే ఉంటా, ఎందుకంటే నా ఈగో ప్రాబ్లం. ఇలా ఈగో ఈగో అని చెప్పి నశించిపోతారు. మన దేశంలో, మన గ్రామాల్లో, మన ఇళ్లల్లో, మన పల్లెల్లో ఈ ఈగోతోనే చాలా నష్టం జరుగుతుంది, ధర్మానికి హాని జరుగుతుంది. దాన్ని ఇది ఒక్కటి పూర్తి చేశాక ఇంకోటి ఉంది, చెప్పాక మనం ఇంటికి వెళ్దాం. మీ అందరికీ 2 రకాల పేపర్లు ఇవ్వాలి. ఇదిగో ఇక్కడ మిమ్మల్ని అందరినీ కొట్టడానికి తెచ్చాను. ఇది కొడతారా, ఇది కొడతారా ఏంటండి మీరు అనకండి. ఇవి పూరి జగన్నాథ స్వామి వారి యొక్క దేవాలయంలో క్రతువుల్లో వాడేటువంటి కర్రలు. మన గుళ్ళో శతకోపం ఎలాగో అలా దీంతో కొడతారు. ఎవరన్నా గట్టి కొట్టాలంటే చెప్పండి, శ్రీను విజయ్ కొడేద్దాం. సరే, ఈయన మరి వెళ్ళిపోడే మా రాజ్యంలో ఉండకూడదు అన్నాడుగా రాజుగారు. మరి గురువుగారి దగ్గర వచ్చి ఏమన్నా ఆయన వెళ్ళిపోమన్నాడండి అన్నాడు. నాన్న వినాలి, వెళ్ళిపోమన్నాడు అంటే గురువుగారు అన్నారు, ఆయన పూజ చేసుకునే దేవుడు ఉన్నాడు, ఆయన విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఏమంటే మా శిష్యుడిని వెళ్ళిపోమన్నారు, మరి మీరు కూడా ఎవరితో ఎవరితో విష్ణుమూర్తితో, మరి ఆయన దేని మీద పడుకుంటాడు? అది కొంచెం చుట్టుకుని వచ్చామన్న, ఇది దేనిలాగా సాపలాగా ఇలా చుట్టుకుని వచ్చేలా, ఇలా చుట్టుకుని వచ్చేబట్టి వచ్చాడు. సో మొత్తానికి ఆయన చెప్పినట్లుగా అలా భుజాన సంకలం పెట్టి వెళ్ళిపోయాడు. ఊరవతలకు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే భగవంతుడు గురువుగారు శిష్యుడు వెళ్ళిపోయారో ఊళ్ళో ఉపదేవతలంతా వెళ్ళిపోయారు, అధిష్టాన దేవతలు వెళ్ళిపోయారు. ఊరంతా చీకటైపోయారు. ఏమిటి చీకటైపోయింది అంటే, మీరు ఇలా అన్నారు కదండి, అలా అయిందండి. అయ్యయ్యో నాదే దోషం అని ఈ రాజుగారు వెళ్ళి ఏమండి తప్పు అయిపోయింది, గురువుగారిని వెనక్కి వచ్చేయండి అన్నారు.
అంటే దేవుడితో ఈయన స్వామి మరి పిలుస్తున్నారు, వెళ్ళిపోదాం. ముందు శిష్యుడు, తర్వాత గురువుగారు, తర్వాత దేవుడు. మళ్ళీ వచ్చారు. స్వామి మళ్ళీ పడుకోండి. మళ్ళీ ఆ చాప వేసుకున్నట్టే ఆ శేషపానుపు వేసుకుని స్వామి పడుకున్నాడు. అప్పటి నుంచి ఆ దేవుడి పేరు యదోత్తకారి పెరుమాల్. ఏం పేరు? సొన్నవన్న సెయిదు పెరుమాల్ అని తమిళంలో, తెలుగులో చెప్పింది చెప్పినట్లు చేసే దేవుడు అని. అంటే భక్తులకి ఆయన ఎంత లొంగిపోతాడో, ఎంత పొంగిపోతాడని చెప్పడానికి అటువంటి దేవుడు కావాలి. కానీ రే నమ్మకపోతే నరకంలో వేసేత్త, ఏ పెత్త, అగ్ని ఆరదో, పురుగు సావదో. టాటా తెలుసు కదండి, మన కాలం చేశారు కదా, జడి రతన్ టాటా గారు. ఎన్ని లక్షల కోట్లు దానం ఇచ్చాడండి. ఆడెవడో వీరబాబు అని మనకు పుట్టినాడే, గొర్రె ఫేమస్ అయిపోవడానికి. ఆడు గోదావరి, కాకినాడ. ఆయన నరకానికి వెళ్ళిపోతాడంట. ఇలాంటి దరిద్రులందరూ పరలోకం వెళ్తారు. ఆడెంత దరిద్రులు ఏంటాడో ఇలాంటి వాళ్ళకి పరలోకం ఇవ్వడానికి. ఎవరైనా భగవంతుని పొందాలంటే గొప్ప గుణాలు కలిగి ఉండాలి. కేవలం ఈ 2 అక్షరాలు చెప్తే పరలోకం ఏంటిరా ఇది, అంత గొప్పోడు. మళ్ళీ ఇంకో పాస్టర్, వాడు జాన్ బాబు అని, వాడు అంటాడు మీ తాత మా తాత గాంధీ తాత ఎవడైనా నరకమే. ఇది ఈ దరిద్రుని ఎండిపోయిన శవాన్ని నమ్మకపోతే ఎందుకు వచ్చింది సార్ ముష్టి మతం? భగవంతుని పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయని మన ధర్మం చెప్తుంది. ఇప్పుడు మనమే ఇలా మాట్లాడితే మనలో కొన్ని నక్కలు ఏమంటే తెలుసా, ఇవి సెక్యులర్ నక్కలు. ఏం పేరు? కుక్కలు బాధపడుతున్నాయి సీను. కుక్కలకు కానీ హక్కులు ఉంటే మన మీద కేసేస్తాయి. మాతో పులుతారేరా, బిస్కట్టో బ్రెడ్డో పెడితే వినయంగా విశ్వాసంగా ఉంటాం. ఈ సెక్యులర్ కుక్కలకి ఏమీ లేదు. మళ్ళీ కుక్కలు అనొచ్చు, సెక్యులర్ నక్కలు. వీడుండి రాధమనవుతా, నేను కూడా హిందువునే, నువ్వు చెప్పుకోవాలి, వాళ్ళ గొడవ నీకెందుకు. ఈ ఏదో మళ్ళీ వాళ్ళకి వెళ్ళి చెప్తాడా? చెప్పండి. ఈ ఉపన్యాసం అక్కడ చెప్తాడు. సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే, దట్ షుడ్ బి 2 ways. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. కొంచెం తెలుగు భాషలో ఇంగ్లీష్లో కలిపి చెప్తాను. ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఏరా ఐ విల్ సే పోరా, నాట్ రారా. అర్థమైందా ఎరా తల్లి, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు వర్షిత మీ నాన్నగారు ఉన్నారా ఇంట్లో? ఏమాన్సావు? ఉన్నారండి, బయటికి వెళ్ళారండి, ఏదో చెప్తావు. ఇదే ప్రశ్న ఇంకోలా అడిగితే వదిలేనా, అది వినడానికి వచ్చిందా? ఉన్నాయి. అయ్యో నాన్న మీ నాన్నగారు ఉన్నారా అంటే ఒక సమాధానం. ఇలా కాకుండా కొంచెం హార్ష్గా ఇంకోలా అడుగుతారు. అలా అడిగితే ఇంకోలా సమాధానం చెప్పాలి. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. మీ దేవుళ్ళు సాతాన్లు, మీ దేవుళ్ళు బొమ్మలో ఈ సోది కబుర్లు చెప్పి పొద్దున వస్తున్నాం పాలకొల్లు నుంచి, కాలువ పక్కన మేరీకి చారీ, పక్కన లారీ, అదే వాళ్ళ ప్యారీ. మాకెందుకురా అదే ఏదో పురం. మరి విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్ళిపోతామని చెప్పావు కదరా, మీరు విగ్రహం ఏంటిరా? కాబట్టి వీళ్ళంతా వ్యాపారం, ఇంకేమీ లేదు. కాబట్టి ఈ దరిద్రం మన దేశంలో అస్సలు అవసరం లేదు. ఎందుకంటే మనం 26 ప్రశ్నలు ఇస్తాం. తర్వాత ఇంటికి ఒకటి ఆ పేపర్ తీసుకుని ఆ పేపర్లో 26 ప్రశ్నలు చదవండి. ఎవరైనా గొర్రెలు వస్తే వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. ఎందుకని? వాళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే కాబట్టి, వాళ్ళంతా మంచోళ్ళే, బురదొబ్బిందంతే. ఇప్పుడు పిచ్చోళ్ళు ఎవరన్నా కనపడితే కోప్పడకూడదు, అయ్యో అనుకోవాలి. అవునా కదా? మరి మీరు ఎవరైనా పాత సామాన్లు కొనే వాళ్ళ దగ్గర గొడవ పెట్టుకుంటారా? పోనీ ఎవరైనా కూరగాయల వాళ్ళతో గొడవ పెట్టుకుంటారా? పోనీ ఎవరైనా ఇక ఈ కొబ్బరి బొండాలు అమ్ముదానికి మధ్యాహ్నం పండ్లు అమ్మాడు పెద్ద ఆయన, పండ్లు కొనుక్కున్నాం. ఇలా ఎవరితో అయినా మన వీధుల్లోకి ఎవరన్నా వస్తే గొడవ పెట్టుకోం కదా. ఏది పెట్టుకోం? వాడు ఏదో అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి వచ్చాడు,
అవునా? పూర్వం దూదేకులు వాళ్ళు వచ్చేవాళ్ళు ఏకడానికి, వీళ్ళు వస్తారు పీకడానికి. అదైందా? కానీ మనం దూదేకుల వాళ్ళ మీదో ఈ పాత సామాన్లు కొనే వాళ్ళ దగ్గర, ప్లాస్టిక్ సామాన్లు అమ్మే వాళ్ళ దగ్గర, స్టీల్ సామాన్లు పూర్వం ఈ సైకిల్ మీద ఎంత ఎత్తు చీరలు ఇట్టుకుని వచ్చేవారు. అవునా కదా? ఇలాతే పైన ఈ స్టీల్ సామాన్లు దింపమంటే అమ్మగారు కొంచెం చేయండి అంటే దించి ఎంత 500 చెప్తే 150 దగ్గర మొదలవుద్ది. మామూలు కొనాలంటే ఆడోళ్ళే, మనం ఎందుకు పనికిరా? అలాగే ఉండాలి, మనకు రాదు ఆ బేరం. నేను మొన్న ఏదో వీడియోలో అమ్మ వద్దే అడక్కే బాగుండదే, 500 చెప్పాడు, ఇవి 150. అమ్మ బాగుండదే పరుగు పోద్దని 150కి ఇస్తావా లేకపోతే అక్కర్లేదు అని అడుగులు వేసేస్తుంది ఆవిడ. మేడం తీసుకోండి అన్నాడు. ఇలా చూసింది ఆవిడ. అక్కడ ఏం రాశాడు తెలుసా? అమ్మ రాక్స్ కొడుకు షాక్స్. అయితే మనం ఆ కూరగాయలు ఓడితోనో, ప్లాస్టిక్ సామాన్లు ఓడితోనో, స్టీల్ సామాన్లు ఓడితోనో, పాత సామాన్లు ఓడితోనో గొడవ పెట్టుకోం కదా. అలాగే ఎప్పుడన్నా మన సందుల్లోకి వచ్చి గొర్రెలు ఏమన్నా మా మతంలో చేరండి, ఎండిపోయి సేమ ఎడుతుంది, మేకులు పీక్కోలేకపోతుంది, అసలే రాధమ్మలో దాస్ గారు కొత్త మేకులు అవి కొన్నారు, నెక్స్ట్ టైం కోసం సుత్తి కూడా కొన్నారు అని అడుక్కుంటే మీరు ఎందుకు ఎవరమ్మా నిన్ను ఈ పర్మిషన్ ఉందా అని మీద పడి కరవకండి. నేను వాళ్ళు మనోళ్ళు, వాళ్ళు మనోళ్ళు, బ్రిటిష్ వాళ్ళే వాళ్ళ ఇంటికి రాలేదు, వాళ్ళు మనోళ్ళే. వాళ్ళు మర్చిపోయారు. రే ఇక్కడ ఎవరో తెలుసా? పులి. ఏట్రా మీ ఇంటికి పులి వచ్చిందా, మీ అమ్మ అడిగి వెళ్ళిందా అని అడుగుతాడు. అలా అడగండి. మేము క్రిస్టియన్స్. ఎలా అయ్యేవరా నువ్వు? ఇంటి పేరు లేకుండా బతుకుతావా? వెనకాల తోక వాడకుండా బతుకుతావా? సర్టిఫికెట్లు హిందూ లేకుండా బతుకుతావా? హిందూ దేవుళ్ళ పేరు లేకుండా బతుకుతావా? మీరు 50-50గా అవుతారు కానీ మీరు క్రిస్టియన్లు ఏంటే నీతి లేని వాళ్ళు. కాబట్టి వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా కూర్చోబెట్టి ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చావు? మతం మారిపోదాం. ఎందుకు మారాలి చెప్పు. ఎందుకనగా మా వాడు వచ్చాడు, మీ కొరకే చచ్చాడు, మీ కొరకే రక్తం కార్చాడు. లీటర్ ఎంతో తెలియదు, గ్రూప్ ఏంటో తెలదు. అసలు అంత లీటర్ల కొద్ది బ్లడ్ ఎప్పటిదాకా ఎండిపోకుండా ఎందుకుందో తెలదు. వాడి రక్తం చేయం ఏమిటో తెల్లారులేస్తే మేకులు, రక్తం, నరకం, అగ్ని ఆరదో, పురుగు సావదు. ఇంత ఒక్క మంచి మాటలే. అదే భగవద్గీత తీసుకోండి, భాగవతం తీసుకోండి. భాగవతంలో కృష్ణ భగవానుడు ఎవరింట్లోనో వెన్న దొంగతనం చేస్తున్నాడు. ఆవిడ వచ్చేసింది. ఎవరు? ఇంటి ఆవిడ చేపట్టుకుంది. ఆవిడ చేపట్టుకుంటే పిల్లోడు వణికిపోవాలి కదండి, అమ్మో అనాలి కదండి. కృష్ణుడు సీరియస్గా చూస్తున్నాడు. ఏంటిలా భయపడకుండా అలా చూస్తున్నా అంటే ఏం చెప్పాడు? ఏంటండి నేను ఎతుకుతున్నాను. ఏంటి ఎతుకుతున్నావు? దూడ తప్పిపోయిందండి. దూడ తప్పిపోయిందా? ఎక్కడ ఎతుకుతున్నాడు? ఎక్కడా? వెన్నకొండలో దూడ. ఆవిడ బెత్తరపోయి వెన్నకొండలో దూడ అంతే చెయ్యి పడిపోయి. ఇది కదా దైవం అంటే. ఇలా ఆనందాన్ని వాళ్ళు బెదిరించేదే. మా షాప్లో కొనలేదనుకో ఇదే, ఇది నమ్మకపోతే నరకమా, ఇది గాడ్డా. కాబట్టి ఇది మూర్ఖవాదము, ఇది మూఢవాదము, ఇది నాన్ సెన్సు, అది న్యూ సెన్సు. ఆ దరిద్రం మనకు అక్కర్లేదు. ఎవరన్నా వస్తే చెప్పండి. మీ దాంట్లో మంచి ఫ్యామిలీ ఉందా? మీ దాంట్లో మంచి అమ్మ ఉందా? ఆ మాట వస్తే కూడుందా? ఆ మాటకు వస్తే కడుక్కోవడం కూడా లేదు. అచ్చతెలుగులో కడుక్కోవడం కూడా లేదు. తెలుసా? ఒక సింగర్ ఒక ఆవిడ చెప్పింది, పేరు బాగుండదులే, నేను అక్కడే చదువుతాను. ఎక్కడ? అక్కడే చదువుద్దంట. ఎందుకంటే పేపర్ పాల్చుకుంటుంది. కాబట్టి అందుకు తప్ప ఎందుకు పనికిరాదు. మనం చక్కగా భగవంతుని తలుచుకుని ఆనందించాలి. కృష్ణుని పట్టుకున్నారు. బాబు ఎవరు నువ్వు అన్నారు. అంటే ఏం చెప్పాలి? ఐఎమ్ సన్ ఆఫ్ నంద, ఐఎమ్ డూయింగ్ దందా అని ఏం చెప్పాలా? అది చెప్పలేదు. ఏం చెప్పాడైనా? నేను బలరాముడు తమ్ముడిని అన్నాడు. అంటే ఇప్పుడు ఏమంటారండి? పల్నావాడు బలరాముడు తమ్ముడు అంటే ఇప్పుడు ఇద్దరు కలిపి కదండి ఇది శిక్ష. తెలివితే అట్లా. సో ఇలా కృష్ణుడు ఇలా అల్లరి చేస్తూ వాళ్ళకి దొరకకుండా
వాళ్ళని ఆట పట్టిస్తుంటే వాళ్ళకి కృష్ణుడు అంటే చాలా ప్రేమ, కానీ చిరు కోపం. యశోదమాయి దగ్గరికి వచ్చారు. వచ్చి మీ వాడు అని కంప్లైంట్ చేశారు. వాళ్ళ అమ్మ ఊరుకుంటుందా? అసలు ఏ అమ్మాయినా ఊరుకుంటుందండి? పిల్లల కంప్లైంట్ చేస్తాను. ఆవిడ అన్నమయ్య కీర్తన భలే ఉంటుంది. ఏమిటమ్మా, కానరటే పెంచరటే పిల్లలు, ఆ పిల్లలు అన్నాక అందింది చేతికంటే